సో మెథడ్ 1గా ఏ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మెథడ్ 2గా ఏ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, సో మీరు మెథడ్ 1 ఫిజికల్ సైన్స్కి ఎగ్జామ్ రాసినట్లయితే మెథడ్ 2 అనేది మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు తీసుకోవచ్చు. అండ్ ఈ మ్యాథ్స్ అనేది మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. సో ఫిజికల్ సైన్స్ మెథడ్ 1గా చాలా రేర్గా ఉంటుంది, సో మెథడ్ 2గా కూడా ఉంటుంది, బట్ మెథడ్ 1గా ఫిజికల్ సైన్స్ చాలా రేర్గా ఉంటుంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. సో క్యాజువల్గా జనరల్ సబ్జెక్ట్స్ ఏమంటే అన్ని కాలేజెస్లో కనిపించేవి ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ అట్లా కనిపిస్తుంటాయి. సో మ్యాథ్స్ మనం సెకండ్ మెథడ్గా తీసుకోవాలనుకుంటే మీకు డిగ్రీలో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఏ గ్రూప్ అయినా సరే మ్యాథ్స్ ఫస్ట్ సబ్జెక్ట్గా, సో డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ద మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండి మీరు ఎగ్జామ్ మ్యాథ్స్లో రాసినట్లయితే సెకండ్ మెథడ్గా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. సో ఎంపీసీఎస్లో ఫిజిక్స్ ఉంటుంది కదా, సో మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఎంఎస్టీసీఎస్లో ఫిజికల్ సైన్స్ ఉండదు, సో డిగ్రీలో సబ్జెక్ట్, సో వాళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకోరాదు. సెకండ్ మెథడ్గా తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 4లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇది మీకు డిగ్రీలో ఉందో లేదో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మీ ఇష్టం. సో మెథడ్ 1 బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు తీసుకోవచ్చు. సో బీజెడ్సీ వాళ్ళు బయాలజికల్ సైన్స్ ఉంటారు కదా, సో ఇది తీసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ గ్రూప్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్గా మీకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటే ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. మెథడ్ 1 సోషల్ సైన్స్